ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి. వెంటనే పరిష్కరించేంత వరకు పోరాటం. ప్రజా సమస్యలు పరిష్కరించేంత వరకు రైతు భరోసాను వెంటనే ప్రజా సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదాం. ప్రజా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ రాష్ట్ర ప్రజలకు అనేక వాగ్దానాలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయింది. అయినప్పటికీ ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడం, దాంతో ప్రజానీకం అర్హులైనటువంటి పేదలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి వాటి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, అట్లాగే ఈ పేద ప్రజలపైనటువంటి జులుం కావచ్చు, పేదవాడి ఇల్లు కూర్చడం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నవి. వీటికి నిరసనగా ఈరోజు సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. యూత్ డిక్లరేషన్ అన్నారు, రైతు డిక్లరేషన్ అన్నారు, మహిళా డిక్లరేషన్ అన్నారు. దాదాపు 400 పైసలకు హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా మహిళలకు నెలకు 2,500 రూపాయలు అమలు చేస్తూ ఉన్నారు. నేటి వరకు అమలు చేయలేదు. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు అతి గది లేదు. అట్లాగే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు. 1,00,000 ఇచ్చి తులం బంగారం మర్చారు. ఇట్లా అనేక వాగ్దానాలున్నాయి. ముఖ్యంగా రైతు భరోసా టీఆర్ఎస్ సాయంలో కేసీఆర్ను ప్రశ్నించాడు. ఈరోజు ప్రతిపక్షంలో ఆనాడు ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారు 2 పంటలు కాదు 3 పంటలకు ఇవ్వాలి నువ్వు రైతు బంధు అని చెప్పేసి, అది అంతేకాదు నువ్వు 10,000 ఇస్తే నీకు 15,000 ఇస్తా అన్నాడు. కానీ 2.5 సంవత్సరాల్లో 2 పసళ్లకు ఇప్పటి వరకు పూర్తిగా ఎగనాంగం పెట్టిండు. ఏతులు కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఆచరణలో పూర్తి భిన్నంగా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది ఇలా రైతాంగానికి, కార్మికులకు, అట్టడుగు వర్గ ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు, యువజనులకు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నా, అనేక రకాల హామీలు ఇచ్చినా ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పాపం లేదు. ఒకటి మాత్రం నెరవేర్చాడు, కేవలం మహిళలకు బస్సు ఫ్రీ తప్ప ఇంకోటి ఏది పూర్తిగా లేదు. ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం, ఏప్రిల్లో 1 ఎకరంకు మాత్రమే డబ్బులు కొట్టడం జరిగింది రైతు భరోసా కింద. ఇప్పటి వరకు మొత్తం కూడా రైతు భరోసా నిధులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ ఇవ్వాలని చెప్పి, కౌలు భరోసా ఇవ్వాలని చెప్పి, కూలి భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కూడా మేము సిద్ధపడతామని చెప్పి, హామీలు అమలయ్యే వరకు కూడా దశల వారీగా ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. విలుకూరి వాసుదేవ్ రెడ్డి, సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి.